హలో ఎవ్రీవన్, నేను మీ లక్కీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలకూర చపాతీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక కట్ట పాలకూరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి. దీనిలో మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా గరం మసాలా, మీడియం సైజ్ గిన్నెలో ఒక గిన్నె గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుని దీనిలో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. పిండి కలుపుకోవడానికి నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్కి బదులుగా. నేనైతే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను. దీనిలో మనం వాటర్ వేసుకుని కలిపేటప్పుడు కొద్దిగా వాటర్ని మాత్రమే యాడ్ చేస్తూ కలపాలి. ఎందుకంటే ఇది ఆకుకూర కాబట్టి పలచగా అయిపోతుంది. సో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ముద్దలా చేసుకుని 15 మినిట్స్ వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. చూడండి, నేను 15 మినిట్స్ అయితే ఉంచేసాను. ఇప్పుడు మనం చపాతీ చేసేసుకుందాం. చపాతీ చేసేటప్పుడు పిండి ఆకుకూర కాబట్టి అంటుకుంటుంది. సో పొడిపిండి అనేది కొద్దిగా యాడ్ చేస్తూ చపాతీ అనేది చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చపాతీ చేసుకున్న తర్వాత ఒక పాన్ హీట్ అయిన తర్వాత 2 సైడ్స్ అనేది కాల్చుకోవాలి. మనం నార్మల్ చపాతీ ఎలా కాల్చుకుంటామో అలానేనండి. కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తే కాల్చుకోండి. 2 సైడ్స్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా కాల్చుకోండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. నార్మల్గా ఆకుకూర వండి పెడితే పిల్లలు ఇంట్రెస్ట్గా తినరు. సో ఇలా ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ చపాతీ కంటే చాలా మెత్తగా ఉంటుంది.